కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదానవిధి మహాత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును అట్టివానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కును. అట్లనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయం నందియు దీపారాధన చేయనో వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటువలన పైడి ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను. వారి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానం ఇవ్వవలను. శక్తి కొలిది దక్షిణ కూడా ఇవ్వవలను. ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటియే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచించవలను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావనం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సధామమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చేయునది సకల సంపదలనిచ్చునది ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయువృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు, దాన్ని వివరించదును ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గానికి ఎగుట. పూర్వకాలమున ద్రవిడ దేశం నందు ఒక గ్రామమునొక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునికే భర్త చనిపోయిన. సంతానం కానీ ఆఖరి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులను ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకి ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలించి తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచును. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించినా ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించుడు కానీ ఏది చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడిని పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెను. అటులో కొంతకాలం జరగను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరాలు శాశ్వతం కావు, వీటి నీటి బుడగల్లాంటివి. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకొని పోనో ఎవ్వరూ చెప్పరు.